ఓవరాల్ గా క్రికెట్ అక్కడ చచ్చిపోవడానికి, స్పోర్ట్స్ మ్యాన్షిప్ చచ్చిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో అందుకని ఐసీసీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ గనక ఏదైనా బోర్డు మీద ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద బేసిక్ రూల్ ఆఫ్ ఐసీసీ. సో ఈ రూల్ ని కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు ఎందుకు అని పీసీబీ బీసీసీఐ మీద మండిపడ్డం గానీ, అలాగే ఐసీసీ మీద మండిపడ్డం గానీ వన్ ఆఫ్ ద రీజన్స్. సో దట్స్ ద రీజన్ వాళ్ళు కూడా బంగ్లాదేశ్ లాగే విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ రీసెంట్ గానే మళ్ళీ వాళ్ళు వరల్డ్ కప్ ఆడతామని ఒప్పుకున్నారు. అండ్ వాళ్ళు ఐసీసీ పెట్టిన కండిషన్స్ కి వాళ్ళు తిరిగి మళ్ళీ వరల్డ్ కప్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఫస్ట్ ఎందుకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎందుకు వస్తామన్నారు అనేది దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఐసీసీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కి పాస్ చేసింది. అవేంటంటే, ఒకవేళ పీసీబీ లేదా పీసీబీ ప్లేయర్స్ వరల్డ్ కప్ ఆడకపోతే వాళ్ళు దీని తర్వాత ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడడం కుదరదు. అండ్ అలాగే ఏ ఇంటర్నేషనల్ టీమ్ తో కూడా టోర్నమెంట్ ఆడడానికి వీల్లేదు అనేది పాయింట్ నెంబర్ 1. దీని తర్వాత వాళ్ళు ఎలాంటి మెయిన్ టోర్నమెంట్స్ కానీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడడానికి వీల్లేదు. జస్ట్ లైక్ ఏషియా కప్ కానివ్వండి, అండ్ అలాగే వాళ్ళు స్పెషల్ గా జరుపుకునే ఎనీ టోర్నమెంట్ వాళ్ళు ఆడడానికి కుదరదు. అండ్ అలాగే దాంతో పాటు పిఎస్ఎల్ పాకిస్తాన్ లీగ్ కూడా ఆడడానికి ఫారెన్ ప్లేయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ఓసి అనేది ఇవ్వడం కుదరదు అని జారీ చేశారు. అండ్ లిటరలీ వీళ్ళు 3 పాయింట్స్ చెప్పడంతో వాళ్ళకి ఒక చెక్ మేట్ పెట్టినట్టు అయిపోయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కి. బట్ లిటరలీ నాకేమనిపించింది అంటే, ఇది ఒక ప్రాపర్ థ్రెటన్ చేసినట్టు, ఒక బ్లాక్ లిస్ట్ చేస్తామని బెదిరించి వాళ్ళని తిరిగి తీసుకొచ్చారని అనిపించింది. ఎందుకంటే బీసీసీఐ అనేది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కాదు, ది మోస్ట్ పవర్ఫుల్ క్రికెట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే 18,000 crores కన్నా ఎక్కువ వాలిడేషన్ బీసీసీఐది. సో అన్ని డబ్బులు పెట్టుకొని అంత పవర్ ని యూజ్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు అన్నట్టు చాలా మంది ప్రముఖులు కూడా చెప్తున్నారు. లైక్ ఎస్పెషలీ క్రికెట్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే యూజింగ్ యువర్ పవర్ టు బ్రింగ్ బ్యాక్ ఆల్ అదర్ పీపుల్ టు ప్లే ద టోర్నమెంట్ అనేది ఇట్స్ నాట్ ఫేర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని రోజులని ఇలాగే ఉంటారు.